कते एकान्त कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं कः कुत यत्रः कस्य त्वं कः कुत यत्रः तत्त्वं चिन्तय तदिह भ्रातः तत्त्वं चिन्तय तदिह भ्रातः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం పావని వినిపించగా 9వ శ్లోకాన్ని విన్నాం. కాతే కాంత కస్తే పుత్ర అన్న శ్లోకాన్ని మనం వినడం జరిగింది. దీనికి కూడా చాలా చక్కటి అర్థం ఉంది. పావని చాలా చక్కగా మనకి పాడి వినిపించారు. దీని వివరణలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రతిపదార్థము, ఆ తర్వాత తాత్పర్యము తెలుసుకుందాం. తే నీ యొక్క, కాంత స్త్రీ, కా ఎవరు, తే నీ యొక్క, పుత్ర కుమారుడు, కహ ఎవరు, అయం ఈ, సంసార సంసారము, అతీవ మిక్కిలి, విచిత్ర విచిత్రమైంది, త్వం నువ్వు, కస్య ఎవరికి చెందినవాడవు, కుతః ఎక్కడి నుండి, ఆయతః వచ్చినవాడవు, భ్రాతః ఓయి సోదరుడా, తదిహ ఇప్పుడునైనా, తత్వం ఈ సంసార స్వరూపాన్ని, ఆ బ్రహ్మరూపాన్ని, చింతయ బాగా ఆలోచించి తెలుసుకో అంటున్నారు శంకరుల వారు. తాత్పర్యం ఏంటి? ఓ సోదరుడా, తత్వాన్ని విచారించు. ఎవరు నీ భార్య, నీ పుత్రుడెవడు, ఈ సంసారం అత్యంత విచిత్రమైనది. ఇంతకు నీవెవరివి, ఎవరికి చెందినవాడివి, ఎక్కడి నుండి వచ్చావు, ఈ తత్వ విచారణ చేస్తే నీ భ్రాంతి మోహాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటున్నారు శంకరుల వారు. దీనికి ఇప్పుడు మనం కాస్త వివరణ చూద్దాం. భాగవతంలో మనకు ఒక కథ చెప్తుంటారు, భరతుడు జింక కథ. భరతుడు చక్రవర్తి, అపార వైభవము, సంతానము, రాజ్యం వాటన్నిటినీ త్యజించేసి ఆయన పులహాశ్రమంలో పరమాత్మ ధ్యానంలో మహాయోగ్గా జీవిస్తుంటాడు. ఏమనుకుంటారైనా, కాతే కాంత కాస్తే పుత్ర, భరతుడు వీటన్నిటిని దాటిపోయాడు. సరే, ఓ రోజు నదీ తీరం దగ్గర ఓ జింక ప్రసవించి మృతి చెందింది. జింక తల్లి చనిపోయింది. పుట్టిన చిన్న జింక పిల్లని చూసి భరతుడి హృదయం కరిగిపోతుంది. అతను అనుకుంటాడు, ఇది అనాథ, దాన్ని పెంచుకుందామని. ఆ జింక పిల్లపైన మమకారం, ఆ మమకారమే స్మృతిభంగం అయిపోయింది దానికి. ఆ స్మృతిభంగం ధ్యానభంగం కింద మారింది. మరణ సమయంలో భరతుడి మనసులో నారాయణుడు కాకుండా జింక మాత్రమే ఉండిపోయింది. ఫలితం మళ్ళీ జింకగానే జన్మ. అందుకే భాగవతం స్పష్టంగా చెప్తుంది, మరణ సమయంలో ఏ భావమైతే అదే జన్మ అంటుంది. ఇక్కడ ఆయన ఏ భార్యా పిల్లలనైతే కాదనుకున్నాయి, కాతే కాంత కస్తే పుత్ర అనుకుంటూ అన్నిటినీ వదిలి వచ్చి కూడాను మళ్ళీ ఈ జింక మీద మమకారాన్ని పెంచుకొని సంసారోయం అతి విచిత్రం అన్నదాన్ని ఇక్కడ చూపించేశారు. త్యాగిలో కూడా బంధం దూరితే పతనం తప్పదు అన్నారు. బంధం వస్తువులో కాదు, మన ఇంద్రియాల్లో ఉంటుంది, మనసులో ఉంటుంది అంటూ ఇక్కడ ఈ చరిత్ర మనకి స్పష్టంగా తెలుపుతోంది. కిసా గౌతమి కథ అది. కిసా గౌతమి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందుతాడు. వాడికి పిచ్చి పట్టినట్టుగా అవుతుంది. నా బిడ్డ చనిపోలేదు, మందు కావాలి అని ఆ బిడ్డ శవాన్ని మోస్తూ ఇంటింటికి తిరుగుతుంది. చివరికి బుద్ధుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు అంటాడు, నీ బిడ్డ బతకాలంటే ఒక ఇంటి నుంచి, మరణం ఎరుగని కుటుంబం నుంచి ఆవాల గింజ తీసుకురా అంటూ. ఆవిడ వెళ్తుంది, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంది, ఇక్కడ ఎవరూ చనిపోలేదా అని అడుగుతూ వెళ్తుంది. మా తండ్రి చనిపోయాడని ఒక ఇల్లు, మా తల్లి చనిపోయిందని ఒక ఇల్లు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆవిడకి అర్థమైంది, మరణం నా ఇంటికే కాదు, ప్రపంచ ధర్మం. ఆవిడ తన బిడ్డ శవాన్ని అప్పుడు వదిలేస్తుంది. ఆవిడ బుద్ధుడికి శిష్యురాలవుతుంది. అంటే ఇక్కడ
కస్తే పుత్ర, ఈ పిల్లవాడు శాశ్వతమా, దుఃఖానికి కారణం బంధం కాదు అజ్ఞానం అంటూ బుద్ధుడు చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కూడాను ఇదంతా కూడాను మనసుకు సంబంధించింది. బంధాల్లో ఉండండి కానీ బంధితులు కావద్దు అంటున్నారు శంకరులు వారు. భరతుడు యోగి, ఆయన జింక కట్టిపడేసింది. కిసా గౌతమి మామూలు తల్లి, కుమారుడు కట్టిపడేశాడు ఆవిడ్ని. కట్టేది వస్తువు కాదు మనస్సు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఒక ఊళ్ళో ఒకడు పుట్టాడు, మరొక ఊళ్ళో ఒక ఆవిడ పుట్టింది. వారిరువురికి వివాహమే భార్యాభర్తలయ్యారు. వారికి సంతానం కలుగుతుంది. పుత్రుడైనా పుత్రికైనా ఎవరో ఒకరు. విచారణ చేస్తే ఈ శరీర తత్వాలు తెలుస్తుంది. పురుషుడు తిన్న అన్నం జీర్ణమై రక్తంగా మారి వీర్యంగా పరిణమించి స్త్రీ గర్భంలో ప్రవేశించి శుక్లశోణిత సమ్మేళనమై పరమ విచిత్రంగా ఈ శరీరం తయారవుతుంది. అన్ని శరీరాలు అన్నమయాలే, అంటే పంచభౌతికాలే. ఈ పంచభౌతిక రూపాల్లో చిత్ అన్నది ప్రతిబింబ ద్యోతకం అయినప్పుడు అవి జీవించి తిరుగుతున్నాయన్నమాట. చిదాభాసుడు లేనప్పుడు జీవించి ఉంటాయా? ఎక్కడికక్కడ మళ్ళీ అవి పంచభూతాల్లో విలీనమైపోతాయి. అంటే ఒక మట్టి ముద్ద తాను భర్తను అనుకుంటే మరొక మట్టి ముద్ద భార్య అనుకుంటుంది. ఆ రెండు కూడినందువల్ల ఏర్పడిన మరొక మట్టి ముద్ద పుత్రుడో పుత్రికో తయారవుతుంది. వాళ్ళలో ఎవరికి ఎవరు చెందినవారు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క సూర్యుడు ఆకాశంలో ఉండగా అనేక జలఘటాల్లో ప్రతిబింబించినట్లుగా చిదాభాసులు అనేకులు స్ఫురింపగా ఎవరికి వారు దేహాత్మ తాదాత్మ్యంతో వేరువేరు అనుకుంటూ ఉంటాం. కానీ యథార్థానికి అనేక సూర్యులు ఎక్కడున్నారు? ఒకటే సూర్యుడు కదా. కోట్ల కొలది ఘటాలున్నంత మాత్రాన అన్నింట్లో ఆకాశం ఉన్నప్పటికీ ఆకాశానికి అనేకత్వం ఎలా లేదో చైతన్యానికి అనేకత్వం లేదు. జీవుడు ఆత్మస్వరూపుడై మాయకు వశుడై శరీర ఇంద్రియాలతోటి తాదాత్మ్యం పొంది ఇది నా భార్య, వీడు నా పుత్రుడు అంటూ మోహితుడవుతున్నాడు. ఇదంతా కూడాను అహంకార మమకారాల చేత సంప్రాప్తించబడుతున్న సంసారము. దీంట్లోంచి బయటికి రండి అంటూ భగవత్పాదులు వారు మనకి నచ్చజెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడాను విందాం. ఎవ్వరు భార్య, ఎవ్వరు పుత్రులు, పెండ్లికి ముందు పుట్టక ముందు, ఎవరి జీవికి అగుదురు సొంతము, పొడమిన ప్రాణిగా పుట్టక ముందు. వీడుము భ్రాంతి దేహాభిమానము, వేడుము శ్రీహరి పాదకమలము, పాడుము నిత్యము శ్రీపతి నామము, కూడుము శ్రీహరి దాసుల సంఘము. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. ఎవ్వరు భార్య, ఎవ్వరు పుత్రులు, పెండ్లికి ముందు పుట్టక ముందు, ఎవరి జీవికి అగుదురు సొంతము, పొడమిన ప్రాణిగా పుట్టక ముందు. వీడుము భ్రాంతి దేహాభిమానము, వేడుము శ్రీహరి పాదకమలము, పాడుము నిత్యము శ్రీపతి నామము, కూడుము శ్రీహరి దాసుల సంఘము. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. ఇక్కడ ఏం చెప్తారు? ఆత్మస్వరూపులమైన మన అందరం
ఈ జన్మలో అమ్మ నాన్న భార్య భర్త పుత్రుడు కూతురు బంధువులు అన్న బంధంతో జీవిస్తున్నావు. నువ్వు పుట్టకముందు నీ తల్లిదండ్రులకి నీకు ఏం సంబంధం? అలాగే నీకు పుట్టిన బిడ్డలతోటి వారి జన్మకు ముందు నీకేంటి సంబంధం? పెళ్లి కాకముందు నీ భార్య ఎవరు, నువ్వెవరు? ఈ భవబంధాలు లేని పుట్టుక మునుపు లేదు, మరణం తరువాత ఉండదు. కనుక ఇవి భవబంధములు మాత్రమే. శాశ్వతములను నమ్మేసి వీటిని వ్యామోహంలో పడిపోయి చింత పొందకు నువ్వు. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనంతా కూడాను. నాటకం ఆడేంతవరకు మన పాత్రలు బాంధవ్యాలు వేరు. అదేవిధంగా ఈ జీవన నాటకం కూడా అంతే. ఇది నిజమని నువ్వు భ్రమిస్తున్నావు. ఆ భ్రమలో ఉన్నంతవరకు నా భార్యాబిడ్డలని వ్యాకులపడుతూ వారి కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు ఉన్నదాంతో తృప్తిపడి వారిని పోషించు. మిగిలిన సమయాన్ని భగవన్నామస్మరణతోటి గడుపు. సత్యహరిశ్చంద్రుడు కూడాను ఇలాంటి మాటలే అంటాడు. ఏమని? మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుడున్నందాక నెంతో అల్లాడిన ఈ శరీరమిప్పుడిందున్ కట్టెలన్ గాలుచో నా ఇల్లాలును రాదు పుత్రుడున్ తోడై రాడు తప్పింపగన్. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ మనసుతోనూ అనేక బంధాలు పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టూనే మన బతుకు సుళ్ళు తిరుగుతుంటుంది. నేను అనే ఆ భావం ఉన్నంతవరకు ఈ బంధాలు ఉండనే ఉంటాయి కదా. అంటే నా దృష్టిలో అవి నిత్యం. అందులో మాయ అంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక నేను అన్నదే లేదు, మనస్సు లేదు, అందులో భావాలు లేవు, బంధాలు లేవు. శరీరం కట్టెలో కాలిపోయినప్పుడు నా అనుకునేది ఏది అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భాల్లో నా ఇల్లు నా పుత్రుడు అనుకునే ప్రసక్తే లేదు. ఇంకా వాళ్ళు తోడే రావడం ఏమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? బతికుండి ఆలోచించే బుద్ధి ఉండి ఊహించే మనసుండి భావాలు బంధాలు అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన చావును గురించి ఊహిస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు. చావులో కూడా తన అస్తిత్వాన్ని నశించే స్థితిని మనిషి ఊహించలేడనమాట. అందుకే తన శరీరం కాలుతుంటే తన బంధువులు ఎవరు తన వెంట రారని అనుకోవడం అదో రకమైన అసంబద్ధమైన ఊహ అనమాట. ఒక వ్యక్తి ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వప్రపంచము నిత్యమైందే, సత్యమైందే. అందులో ఉండే వస్తువులు మనుషులు భౌతికంగా నిత్యం కాకపోవచ్చు, కానీ జగం అనిత్యం అసత్యం కాకుండా పోదు అని మనం ఇక్కడ అర్థం చేసుకుని మనతో పాటు ఎవరు రారు అన్నది కూడాను మనం గుర్తుపెట్టుకోవాలి. శంకరుల వారు మనకిచ్చిన సూచన. మన అందరం పుట్టుక మునుపు ఎక్కడున్నాం, మరణం తర్వాత ఎక్కడ పోతున్నాం, ఎవరు నేను, ఎక్కడికి నా గమ్యం, ఏమిటి జీవనయానం, ఈ విధమైన ప్రశ్నలతోటి మదిలో తర్కించి గురువులను అడిగి తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది భ్రాంతిని దేహాభిమానాన్ని విడిచి మనస్సులోని శారీరక బంధాలపై అభిమానం వీడి మనస్సు పరమాత్మపై లగ్నం చేసి కృతార్థుడు అవ్వు అంటున్నారు శంకరుల వారు. రేపు మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.